మేధావులు ఉన్నారు, జస్టిస్ గారే ఉన్నారు ఇక్కడ. ఈ దేశంలో 170 చట్టం అమల్లో ఉన్నదా లేదా సార్? ఉన్నది కదా. 1970లో వచ్చినటువంటి చట్టం ఇది. ఏజెన్సీ ఏరియాలో ముఖ్యంగా ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకి ఆ భూములు వాళ్ళ చేతి నుంచి వెళ్ళొద్దని, గిరిజనేతరులు వాళ్ళ భూములు కబ్జాలు చేయొద్దని ఈ 170 చట్టాన్ని తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా ఎంత దుర్మార్గంగా తయారైందంటే ఈ 170 చట్టానికి మొత్తానికి తూట్లు పొడిచినారు. ఏ నాయకుడు అక్కడ కొట్లాడిండు ఇంతవరకు దీని మీద? ఇప్పుడు ఆ వెలుగుమట్ల ఇష్యూని కావాలనో ఏదో అనుకుని మొత్తానికి అయితే వేలు పెట్టిరు. అందులో వేలు పెట్టడం కూడా మంచిదైందేమో అనిపిస్తున్నది. వీళ్ళు మొత్తం ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, అరే మా భూముల మీదకి వస్తున్నారు ఏంది, మేము కష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా. మరి వీళ్ళు కూడా కష్టపడి రక్తం చిందించి దేశాన్ని సాదుతున్న బలహీన వర్గాలు, ఉత్పత్తి వర్గాలు కదా, మరి వీళ్ళ భూముల మీద నువ్వెందుకు పడ్డావు అని మేము ఈ భూములన్నీ లెక్కలు తీస్తే, ఇగో తుమ్మల నాగేశ్వరరావు పేరు మీద నాగుపల్లి అనే విలేజ్లో, ఇది కూడా 170 పరిధిలో ఉన్న భూమే కదా, దమ్మపేట మండల్ నాగుపల్లి అనే విలేజ్లో తుమ్మల నాగేశ్వరరావుకి ఇగో 35 ఎకరాల 3 గుంటల 30 గుంటల భూమి ఉన్నది. తుమ్మల నాగేశ్వరరావుకి కాంగ్రెస్ పార్టీ లీడర్, 170 చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు, అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. ఈ 35 ఎకరాల భూమి నీకు ఎట్లొచ్చింది? ఏం చెప్తుంది 170 చట్టం? షెడ్యూల్డ్ ఏరియా, దమ్మపేట మండలం నాగుపల్లి. సబ్జెక్టు కరెక్షన్ ఇది దాంట్లోకి వస్తుంది కదా, మీరు చాట్ జీపీటీలోనే అందరూ కొట్టండి. దమ్మపేట మండల్ నాగుపల్లి విలేజ్ 170 చట్టం పరిధిలోకి వస్తుందా రాదా? ట్రైబల్ విలేజ్ వస్తున్నది, నేను చూపిస్తా. అయితే ఈ దమ్మపేట మండల్ నాగుపల్లి విలేజ్లో 35 ఎకరాల భూమి ఆయన పేరు మీద ఉంది. ఎలక్షన్ అఫిడవిట్లో కూడా దీన్ని పెట్టిండు. ఎలక్షన్ అఫిడవిట్లో కూడా పెట్టిండు. ఏం చెప్తుంది? సెక్షన్ 3(1), సెక్షన్ 3(2), సెక్షన్ 3(3), సెక్షన్ 3(4). ఒక గిరిజనుడికి సంబంధించిన భూమి కానీ అక్కడ భూమి ఉండాలి అంటే ఆ భూమి అంతా గిరిజనుల చేతిలోనే ఉండాలి. 1959కి బిఫోర్ కొంతమంది గిరిజనేతరుల చేతిలో కూడా కొన్ని పట్టాలు ఉన్నాయి, తప్పు లేదు, ఉన్నాయి. ఆ పట్టాలు ఉన్నటువంటి ఆ గిరిజనేతరులు కూడా ఒకవేళ అమ్మాలి అనుకుంటే గిరిజనులకు మాత్రమే అమ్మాలి. తుమ్మల నాగేశ్వరరావుకో, పొంగులేటి శ్రీనివాసరెడ్డికో, తొలివెలుగు రఘుకో అమ్మడానికి వీల్లేదు. ఓన్లీ గిరిజనులకు మాత్రమే అమ్మాలి. మరి మీరు చట్టాలు తెలిసిన వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట్లాడుతున్న వాళ్ళు, మరి 35 ఎకరాలు ఎట్లా కొనుగోలు చేసిరండి? ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా సినిమా ఉంది. వేల ఎకరాల భూమిని కొల్లగొట్టిరు ఇట్లా. మీరు మీ వర్గాలు, ఒక్క గిరిజన సంఘం నాయకుడు మరి దీని మీద ఏం పోరాటాలు చేసిరండి? మీరు ఎక్కడ పోరాటాలు చేసిరు? మీరు ఏమైపోయినాయి? సంఘాలు ఏమైపోయినాయి? పార్టీలు ఏమైపోయినాయి? 35 ఎకరాల భూమి ఆయన పేరు మీద ఉంది. ఇంకా ఈయన అల్లుడు ఉన్నాడు ఒక ఆయన, ఎటుబాయ్ ఆయన. ఇవన్నీ కూడా తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించిన పహాని, భూభారతిలో పహానీలు ఇవన్నీ. ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది, మీరు చూడండి ఒకసారి జూమ్ చేస్తే. సర్వే నెంబర్ ఆర్ సబ్ డివిజన్ నెంబర్ ఆర్ పార్ట్ ఆఫ్ ట్రైబల్ విలేజెస్. ట్రైబల్ విలేజెస్. మరి ఇప్పుడు ఈ రికార్డ్స్ ట్యాంపర్ చేసే కదా ఎక్కించుకున్నది. ఇవి ఎట్లా ఎక్కుతాయి ఇందులో కంటే? పార్టీషన్ డీడ్ అప్లై చేసి ధరణిలోకి ఎంటర్ అయ్యారు వీళ్ళంతా. ఇప్పుడు నా మీద 9 ఎకరాలు ఉంది, పార్టీషన్ డీడ్ నేను 8 ఎకరాల 9 గుంటలు, ఆల్మోస్ట్ 1 గుంట నా పేరు మీద పెట్టి మిగతాదంతా పార్టీషన్ డీడ్ కింద ధరణిలో ఎంటర్ చేస్తారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వీళ్ళంతా చేసుకున్న వ్యవహారం ఇవంతా. ఇప్పుడు ఏమంటున్నారు? నేను ఇవన్నీ వీడియోలు చేసిన తర్వాత మేము డబ్బులు పెట్టి కొన్నాం, నాకు 10 ఎకరాలు కావాలి అదే నాగుపల్లి విలేజ్లో, నా మీద ఎక్కియండి, మీ మీద ఎక్కించుకోండి, మీకు చేస్తారా ఆ పని? చేసే అవకాశం లేదు కదా. ఇట్లా ఇగో దమ్మపేట మండల్ మల్లారం విలేజ్, ఇది కూడా 170 పరిధిలోకి వచ్చేది. కొప్పుల రాకేష్, తుమ్మల నాగేశ్వరరావు భార్య, తమ్ముడి కొడుకు, అల్లుడైతాడు. ఆయన పేరు మీద 43 ఎకరాలు ఉంది. మల్లారం గ్రామం దమ్మపేట్ మండల్. 100 గజాలు అడిగినాం మేము, పేదలు ఇల్లు కట్టుకోవడానికి 100 గజాలు అడిగినాం. షెడ్యూల్డ్ ఏరియా.
మేము ఏం అడిగినాం? 100 గజాలు అడిగినాం. నీ బాత్రూమ్ అంత సైజు కూడా కాదు, నీ ఇంట్లో నీ డైనింగ్ టేబుల్ అంత సైజు కూడా కాదు. 100 గజాలు అడిగితే మా ఇల్లు కూలగొట్టి, ఇది నేను కష్టపడి కొనుక్కున్న భూమి, మా గురించి ఎట్లా మాట్లాడతారని మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఏం చేసిరు? వాళ్ళు ఏం చేసినారు? ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయాలనా లేదా? చట్టం మీకు ఒక రకంగా, ఈ పేద ప్రజలకు ఒక రకంగా పనిచేస్తుందా? ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే ఇగో నాగేశ్వరరావు బ్రదర్ పేరు మీద ఉంది, బ్రదర్ వైఫ్ పేరు మీద తుమ్మల వాణి. ఇంకేమైనా కావాలనా? ఇగో తుమ్మల వెంకయ్య, చిన్నలక్ష్మయ్య. ఇగో ఒకే వ్యక్తి పేరు మీద రెండు ఖాతాలు. ఒక ఊర్లో ఒక వ్యక్తి పేరు మీద ఒకటే ఖాతా ఉంటుంది. నీకు ఒక దగ్గర 2 ఎకరాలు, ఇంకో దగ్గర 2 ఎకరాలు ఉన్న ఒకే ఖాతా నెంబర్తో ఉంటుంది. రెండు ఖాతా నెంబర్లు. వీళ్ళకి సంబంధించిన మొత్తం. సో ఇట్లా మొత్తం భూములన్నీ కొల్లగొట్టిరు. ఇప్పుడు ఈయన అల్లుడు, ఈయన ఆయిల్ పామ్ది ఇంకొక ఇష్యూ. ఆయిల్ పామ్ది మొత్తం అక్కడ ఒక పెద్ద విధ్వంసమే జరిగింది. ఆయిల్ పామ్ రైతులని కొన్ని వందలాది మందిని నిండా ముంచేసిరు వీళ్ళు. తుమ్మల నాగేశ్వరరావు కొడుకు నడిపించే ప్రీయూనిక్ అనే కంపెనీ అక్కడ రైతులని చాలా ఇబ్బంది పెట్టింది. వాళ్ళ చేతిలోంచి వ్యవహారం అంతా నడుస్తున్నది. మొత్తం ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని ఖతం చేసి ప్రైవేట్ కంపెనీల పెత్తనం నడవడానికి ఏకంగా తన కొడుకునే రంగంలోకి దించిండు. సో ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదా? మీరు చేస్తేనేమో తప్పు. పేదోడు 100 గజాల్లో న్యాయబద్ధంగా భూదాన్ బోర్డు ప్రొసీడింగ్ ఇచ్చి ఆ భూమిలో ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఇది తప్పు అయిపోయింది. అండ్ గవర్నమెంట్ ఇక్కడ చెప్పాల్సింది, వీళ్ళందరూ డబ్బులు వసూలు చేసిరని కొంతమందిని అరెస్ట్ చేసినారు. సరే, ఇప్పుడు 62 ఎకరాల్లో వీళ్ళు కట్టుకున్న 31 ఎకరాల్లో ఏదో ఒక మూలన ఎవరో ఒకరు ప్రొసీడింగ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండలేదు అని అనుకున్నప్పుడు, నీళ్లు లేవు, కరెంటు లేదు, పాములు తిరుగుతున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, పిల్లలకు చదువుకోవడానికి ఇబ్బంది ఉంది, ఇంకొక అవకాశం బయట దొరికినప్పుడు, తను ఇక్కడ దాదాపు ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు, కనీసం నాకు ఈ డబ్బులైనా వచ్చినా చాలా ఎవరికైనా ఇచ్చేస్తా ప్రొసీడింగ్ అనుకున్నప్పుడు, ఎవరైనా ఒకరితో మాట్లాడే ప్రొసీడింగ్ వేరే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, 2 లక్షలకు 3 లక్షలకు అంటున్నారు. అట్లా ఒక 20-30 ఇళ్ళకి జరిగినాయి అని అంటున్నారు. నువ్వు ఒకవేళ అట్లా జరిగితే ఇది కరెక్ట్ కాదన్నా ప్రొసీడింగ్ అన్న రద్దు చేయాలా? నువ్వు మొత్తం ఏకభిగిన సెలెక్టెడ్గా నువ్వు చేయకుండా మొత్తం కూలగొట్టి అసలు ఆ భూదాన్ భూమి ఎంత అనేది కూడా చెప్పకుండా కావాలని వాళ్ళ మీద 9-10 కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఎంత దుర్మార్గం ఇది? ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి చెప్పండి? డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత. ఇప్పుడు మైనింగ్ చేస్తుండే, అక్రమ మైనింగ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని మాట్లాడుతున్నారు. తెల్లారిపోయేసరికి మొత్తం పెయింట్ పూసింది దాని మీద, రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద. మరి నువ్వు ఇక్కడ ఒకరిని కబ్జా చేస్తే వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేస్తే అక్కడ సిఐ ఏమో కేసు పెట్టినట్టు సిఐని సస్పెండ్ చేసిరు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఏ ఒక్క కబ్జా లేకుండా రాఘవ కన్స్ట్రక్షన్ నడుస్తుందా? 100 తీస్తాం మేము, ఇవాటి నుంచి స్టార్ట్ చేసి 100 తప్పులు తీస్తాం మేము. మరి మిమ్మల్ని అరెస్ట్ చేయాలి కదా? ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు మీరు? కొంతమంది లీడర్లు వీళ్ళు సెలెక్టెడ్ అని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ తెలంగాణలో అవినీతి ఆగలేదు, మరి రేవంత్ రెడ్డి అరెస్ట్ కావాలి కదా, ఆయనే కదా లీడర్ బాసు. సో ఇది అందరికీ తెలిసే జరిగింది చాలా క్లియర్గా. పొంగులేటి అంటున్నా నాకు తెలియదు, ఎవరు పాశం యాదగిరి సారు, మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ పోయినప్పుడు ఏమంటాడు, కలెక్టర్కి ఫోన్ చేసి నువ్వు ఎట్లా చేస్తావు ఇది అని అంటే, మీకు గతంలో చెప్పిన కదా సార్ అన్నాడట. అంత డ్రామా అది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలిసే జరిగింది. ఆ 62 ఎకరాల 7 గుంటల భూమిని ఖతం చేసే కుట్రలో ఈయన కూడా భాగస్వామి. బట్టి విక్రమార్క ఈ చిన్న వాటి జోలికి పోడు, ఆయనకు ఓన్లీ కాంట్రాక్ట్లు, 30,000 మైనింగ్లు, అవి పెద్ద వాటిల్లో ఉంటాడు కాబట్టి ఆయన దీని గురించి మాట్లాడతలేడు. ఇప్పుడు ఆయన కూడా బాధ్యుడే ఇక్కడ, ఎందుకంటే ఆయన ఓన్లీ ఎమ్మెల్యే కాదు, అక్కడ మినిస్టరు, దట్టు ఆయన ఉప ముఖ్యమంత్రి, బాస్ తర్వాత బాస్ కదా. మరి నువ్వు ఏ నియోజకవర్గానికైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నీకు ప్రోటోకాల్ ఉంది కదా. మరి నీ ఖమ్మం జిల్లాలో పక్కనే జరుగుతుంటే 20 కిలోమీటర్ల దూరంలో, నీ నియోజకవర్గానికి దగ్గరనే ఉంది, మహా అయితే 25-30 కిలోమీటర్లు అనుకుంటా, అయినా కూడా నువ్వు కనీసం దాని గురించి మాట్లాడట్లేదంటే ఎంత దుర్మార్గం. అందుకే థరోగా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళని థరోగా ఎక్స్పోజ్ చేసి ఖచ్చితంగా ఆ ల్యాండ్ మనకు వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలి. బలమైన పోరాటాలు జరగాలి. అక్కడ టెంట్ పడాల్సిందే. ఆ టెంట్ దగ్గర రిలే దీక్షల పేరుతో ఎవ్రీ డే ఏదో ఒక మూమెంట్ రావాల్సిందే. అప్పుడు మాత్రమే వీళ్ళు దిగొస్తారు. అంతవరదాకా దిగిరారు. అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడించాలి, అప్పుడే ఇది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రఘు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు దీనికి సంబంధించిన మరో వివరణ ఈ భూదాన్ బోర్డు చైర్మన్గా ఉన్న గున్నా రాజేందర్ రెడ్డి గారు బ్రీఫ్గా చెప్తారని కొంచెం